శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాసాం కుశపుష్పబాణఛాపాం అణిమాది విరావృతాం మయూఖై రహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయే పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్యేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంప్రదాత్రీం. నమో వారాహిదేవి నమః. మీకు తెలుసు కదండి, వారాహి గుప్త నవరాత్రులు అనేవి ఈ యొక్క జూన్ 26వ తారీఖు నుండి జూలై 4వ తారీఖు వరకు జరుపుకుందాం అనుకుంటున్నాం. అయితే ఏదైతే వారాహి నవరాత్రుల కోసం రమాదేవి గారు మాకు తెలియదు, మీరు తెలియజేయండి అంటున్నారు. చాలా మంది వీడియోస్ ద్వారా వారాహి నవరాత్రులు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి తెలియజేసినప్పటికీ నన్ను అడిగిన కారణంగా నాకు తెలియజేయాలి అనే ఒక ఉద్దేశంతో అమ్మ సంకల్పంగా భావించి నేను వారాహి నవరాత్రుల కోసం మీకు తెలియజేయాలనుకుంటున్నా. నేను పూర్తిగా వారాహి నవరాత్రులు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నా దగ్గర ఉన్న బుక్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలనుకుంటున్నా. అయితే ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వరు, కొంతమంది చేద్దాం అనుకుంటున్నారు, కొంతమంది చేయకూడదు అనుకుంటున్నారు. కాబట్టి వారాహి నవరాత్రులు ఎలా చేయాలి అనుకునేవారు, వారాహి నవరాత్రుల కోసం తెలుసుకోవాలి అనుకునేవారు నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసినట్లయితే కనుక నేను నెక్స్ట్ వీడియోలో మీకు వారాహి నవరాత్రులు ఎలా చేయాలి అనేది మీకు తెలియజేస్తానండి. అయితే వారాహి నవరాత్రులకు సంబంధించిన నా దగ్గర బుక్ అయితే ఉంది. అయితే వారాహి నవరాత్రులని మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. షోడశోపచార పూజతో కానీ చేసుకోవచ్చు, అండ్ దాంతో పాటుగా పంచోపచార పూజతో కానీ చేయవచ్చు అనమాట. ఈ విధంగా 2 విధాలుగా మనం చేసినా కూడా ఒకటి ఫలితం కలుగుతుంది. కానీ మనం ఎక్కువగా చేయాలి అనిపిస్తుంది అమ్మవారికి అనుకున్నవారు ఈ విధంగా 2 ఫార్ములాస్లో మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా, అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు అమ్మ మీద భక్తి, అమ్మ మీద ధ్యానం, అండ్ అమ్మ మీద నమ్మకం, అమ్మ ఏదైనా చేస్తుంది అని చెప్పేసి ఒక విశ్వాసం, ఇవన్నీ కూడా అమ్మ మీద ఉండాలి. అండ్ దాంతోపాటుగా ఒకరి చెడుని మనం కోరుకోకూడదు, ఒకరు బాగుండాలనుకోవాలి. బట్ అమ్మతో మనం ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. అమ్మ మన మనసులోని కోరికను తెలుసుకుని అమ్మే చేస్తుందండి. దానికి ప్రత్యక్ష నిదర్శనం నేనే. ఏదైతే నా ప్రాబ్లంతో నేను బాధపడుతున్నానో జస్ట్ నేను వారాహమ్మని తలుచుకున్న వెంటనే నాకు 6 months చెప్పినట్లుగా అక్కడ నేను ఏదైతే ప్రాబ్లం కోసం ఎదురు చూస్తున్నానో, ఆ టెన్షన్ తీసుకున్నానో ఆ ప్రాబ్లం క్లియర్ అయింది అనిపించి వెళ్ళి చూడగానే నాకు అక్కడ ప్రాబ్లం క్లియర్ అయిందన్నమాట. చాలా చాలా విశ్వాసంతో చెప్తున్నాను. అమ్మని నమ్మిన వాళ్ళకి తిరిగైతే ఉండదు. అమ్మ మీ వైపు ఒక్కసారి దృష్టి పెట్టిందా మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏ విధంగా కూడా పాడు చేయాలని ఆలోచన కూడా తీసుకురాలి. ఎందుకంటే ఆవిడ సర్వసైన్య చూడాలి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిని చూసి మనం ఎంత భయపడుతూ ఉంటాం మాట్లాడాలంటే, అలాంటిది ఆవిడ లలితమ్మ వారికి సర్వసైన్య చూడాలి. ఎంత పవర్ఫుల్గా ఉంటుంది ఆవిడ శక్తి మనతో ఉంటే. అదన్నమాట. ఈ విధంగా మీకు ఏదైతే వారాహి నవరాత్రి కోసం తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇవి నేను ఒక 8-9 పార్ట్స్ వరకు